ఈ ఫోన్ కెమెరా ఫోన్ కాదు భయ్య. లాస్ట్ టైం మనకు ఐక్యూ 13 లో స్క్రీన్ గ్యాప్ ఇష్యూ కనిపించింది. అండ్ వచ్చి ప్రైస్ ట్యాగ్ ఈ ఫోన్ మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు, కానీ డిస్ప్లేలో మాత్రం ఫ్రెండ్స్ ఐక్యూ తన నెంబర్ సిరీస్ లో ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన ఐక్యూ 15 ని ఇండియా మార్కెట్ లో ఇదే మంత్ రిలీజ్ చేయబోతుంది. మరి ఏ డేట్ కి ఇండియా మార్కెట్ లో రిలీజ్ కాబోతుంది, ఏ ప్రైస్ ట్యాగ్ లో వస్తుంది, డిజైన్ ఏ విధంగా ఉంది, ఏ ఫీచర్స్ తో రాబోతుంది, అండ్ ఇంతకీ ఈ ఫోన్ కోసం వెయిట్ చేయడం వర్తీనా, తీసుకోవచ్చా, నా ఒపీనియన్ ఏంటి, అండ్ ఇండియా మార్కెట్లో ప్రజెంట్ ఉన్న వేరే బ్రాండ్స్ యొక్క ఫోన్స్తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ స్టాండ్అవుట్ చేస్తుందా లేదా, ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ మీరు నోటీస్ చేస్తే ఐక్యూ 13 తర్వాత రావాల్సింది ఐక్యూ 14, కానీ దాన్ని స్కిప్ చేసేసి వీళ్ళు తీసుకొచ్చింది ఐక్యూ 15. మరి ఇలా ఎందుకు చేశారు అంటే వీళ్ళకు చైనాలో జపాన్లో ఫోన్ నెంబర్తో సెంటిమెంట్స్ ఉంటాయి, అంటే వాళ్ళు దాన్ని కొంచెం బ్యాడ్గా చూసారనమాట. సో దానికోసమే ఫోన్ నెంబర్ని స్కిప్ చేసి డైరెక్ట్గా ఐక్యూ 15 పేరు పెట్టేసి మొబైల్ తీసుకొస్తున్నారు. అండ్ ఇండియా మార్కెట్లో ఈ ఫోన్ ముందే చెప్పేస్తున్నా నవంబర్ 27కి అమెజాన్లో లాంచ్ కాబోతుంది. అంటే మనకు రిలీజ్ అయ్యేది నవంబర్ 27కి, అది కూడా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కాదు. బై చేసుకోవాలి అనుకుంటే మీరు వెళ్ళాల్సింది అమెజాన్లో చూసుకోండి. అండ్ మరి ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే మాత్రం ముందు మీకు చెప్పాల్సింది డిస్ప్లే గురించి. 6.85 2K Samsung M14 LTPO ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్, 3000 Hz ఇన్స్టెంట్ టచ్ స్టాంపింగ్ రేట్, 2160 Hz PWM డిమ్మింగ్, 508 PPI HDR10 సపోర్ట్, డాల్బీ విజన్ సపోర్ట్, 6000 నీట్స్ పీక్ బ్రైట్నెస్, 2600 నీట్స్ హై బ్రైట్నెస్ తో ఈ ఫోన్ ఇండియా మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అండ్ మనకు ఈసారి దీంట్లో స్టాండర్డ్ యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఉంటుంది. మీరు నోటీస్ చేస్తే ఇట్స్ ఏ ఇండియా మార్కెట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ డిస్ప్లే ఈ ప్రైస్ పాయింట్ లో మనకు ఐక్యూ ఆఫర్ చేస్తుంది. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఈ సేమ్ డిస్ప్లే మనకు నెక్స్ట్ ఇయర్ శాంసంగ్ తన S26 సిరీస్ లో తీసుకొని రాబోతుంది. అంత ఫ్లాగ్షిప్ డిస్ప్లే మనకు ఈ ప్రైస్ పాయింట్ లో మనకు ఐక్యూ ఆఫర్ చేస్తుంది. దీనికోసం మాత్రం ఐక్యూకి హ్యాట్స్ ఆఫ్. అండ్ మనకు డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే క్రిస్టల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నారు, కానీ ఎట్ ద ఎండ్ వచ్చేసి అది అయ్యేది స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్. బికాస్ ఆఫ్ వీళ్ళు ఎప్పుడు కూడా తమ స్మార్ట్ ఫోన్ లో గ్రిల్లా గ్లాస్ మాత్రం యూజ్ చేయరు. వివో అండ్ ఐక్యూ తన ప్రతి స్మార్ట్ ఫోన్ లో యూజ్ చేసేది స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొటెక్షన్. కానీ దాని పేరు ఏంటిది, స్పెసిఫిక్గా దాని పేరు ఏంటిది, దాని వర్షన్ ఏంటి, అది మాత్రం ప్రజెంట్ ఇంకా తెలియలేదు. లాంచ్ వరకు వెయిట్ చేయాల్సిందే. బికాస్ ప్రతి వెబ్సైట్లో కానీ చైనాలో కూడా లాంచ్ అయిపోయింది, అక్కడ కూడా వెతికాను అది దొరకలేదు. మొత్తానికి చూసుకుంటే మాత్రం మనకు ప్రొవైడ్ చేస్తుంది M14 LTPO డిస్ప్లే, వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే మనకు ఆఫర్ చేస్తున్నారు. కలర్ ప్రొడక్షన్ అయిపోయింది, దాంతోపాటు మనకు ఫ్రేమ్ రేట్ అయిపోయింది, ప్రతిదీ కూడా మనకు ఈ డిస్ప్లేలో చాలా బాగుంటుంది. అండ్ మనకు ఈసారి డాల్బీ విజన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఫోన్ మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేయదు, కానీ డిస్ప్లేలో మాత్రం డాల్బీ విజన్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం క్వైట్ ఇంప్రెసివ్. అండ్ మీరు నోటీస్ చేస్తే లాస్ట్ టైం మనకు ఐక్యూ 13 లో స్క్రీన్ గ్యాప్ ఇష్యూ కనిపించింది. అదేవిధంగా ఇది శాంసంగ్ ప్యానల్ కాబట్టి మేబీ మనకు గ్రీన్ లైన్, పింక్ లైన్ అలాంటివి ఏమైనా వస్తాయంటే మాత్రం టెన్షన్ అవసరం లేదు. ఇప్పటి వరకు మాత్రం ఈ డిస్ప్లేలో ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ ఇది ఫ్లాగ్షిప్ డిస్ప్లే కాబట్టి అలాంటి డౌట్స్ మాత్రం విడిచిపెట్టండి. అండ్ మనకు మేబీ ఇన్ ఫ్యూచర్ అలాంటి ఏమైనా ఇష్యూ వస్తే నేను తప్పకుండా మీకు అప్డేట్ చేసేస్తా. బికాస్ ఐక్యూ 13 లో మనకు లాంచ్ అయిన తర్వాత స్క్రీన్ గ్యాప్ ఇష్యూ కనిపించింది, కానీ అది వచ్చింది కేవలం ఫస్ట్ ప్రొడక్షన్లో వచ్చిన యూనిట్స్లో మాత్రమే కనిపించింది. ఆ తర్వాత ఆ ఇష్యూ లేదు. మేబీ దీంట్లో కూడా అలా వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ముందు చెప్తున్నా, అలాంటి ఏమైనా డౌట్ ఉంటే మాత్రం వదిలేయండి, ఉండే ఛాన్సెస్ తక్కువ అనమాట. ఫర్ సపోజ్ ఉన్నప్పటికీ నేను తప్పకుండా మీకు అప్డేట్ చేసేస్తా, వీడియో చేస్తా తప్పకుండా. ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఉన్నది ఫ్లాగ్షిప్ డిస్ప్లే, దానికి తోడుగా Q3 చిప్ ఆఫర్ చేస్తారు. అంటే మనకు ఫ్రేమ్ బూస్ట్, అదేవిధంగా కలర్స్, షార్ప్నెస్ ప్రతిదీ కూడా మనకు అప్డేట్ అయిపోతుంది. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఈ ఫోన్ మీకు ఇస్తుంది భయ్య. ఇన్ షార్ట్ మీకు ఒక ముక్కలో చెప్పాలంటే. ఇక దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో పాటుగా బైపాస్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీ కూడా ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. మీరు నోటీస్ చేస్తే బ్యాటరీ పెరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 100 వాట్స్ పెట్టేశారు. 120 వాట్స్ ఇవ్వాల్సింది, కానీ ఓకే అంటాను. బట్ మనకు ఫర్ ద ఫస్ట్ టైం 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇవ్వబోతున్నారు. ఏదో పేరుకు మాత్రం ఇవ్వలేదు, మనకు యాక్చువల్గా ఫాస్టెస్ట్గా ఉండే వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, దాంతోపాటు రివర్స్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. చూసుకుంటే మాత్రం మనకు బ్యాటరీ బ్యాకప్ కానీ, మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కానీ చాలా బాగుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఐక్యూకి పర్ఫార్మెన్స్లో కొట్టే ఫోనే లేదు భయ్య. బికాస్ ఐక్యూ అంటేనే ఈక్వల్ టు పర్ఫార్మెన్స్. వీళ్ళ మెయిన్ సెల్లింగ్ పాయింటే పర్ఫార్మెన్స్ కోసమే వీళ్ళు ఫోన్ తయారు చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ ఫోన్లో మీకు ఆఫర్ చేస్తుంది లేటెస్ట్ అండ్
ఫ్లాగ్షిప్ చిప్సెట్ అయిన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 అంటే 3 నానోమీటర్ 4.6 GHz ఆక్టోకోర్ చిప్సెట్ అడ్రినో 840 జీపీయూతో వస్తుంది. దాంతోపాటు 8K లార్జ్ వేపర్ కూలింగ్ ఛాంబర్ ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ డ్యూయల్ గ్రాఫైట్ షీట్తో సహా. ఇక మీకు చెప్పాలంటే దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 37 lakh ప్లస్ అంటూ స్కోర్ ఈ మొబైల్ మీకు ఇవ్వబోతుంది భయ్య. అంటే చూసుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కొట్టే ఫోన్ లేదే లేదు. ఫర్ సపోజ్ మనకు రియల్మీ GT 8 Pro వచ్చిన, దాంతోపాటు OnePlus 15 వచ్చినా కూడా అవి రెండు ఫోన్స్ దీనికన్నా ఎక్కువ ప్రైస్ ట్యాగ్లోనే వస్తాయి. కాబట్టి మీకు తక్కువ ప్రైస్ ట్యాగ్లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ఫోన్ ఒకటే ఉంటుంది, అదే iQOO 15 కాబోతుంది. దాంతోపాటుగా మనకు బోనస్గా Q3 చిప్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది. అంటే మనకు చూసుకుంటే గేమింగ్ కోసం ఈ చిప్ సెట్, దాంతోపాటు ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే ఆఫర్ చేస్తారు కాబట్టి గేమింగ్ కోసం చాలా మంచి కాంబినేషన్ చూసుకోండి. ఇక దాంతోపాటు ఓఎస్ విషయానికి వస్తే ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది ఇండియా మార్కెట్లో ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్ కాబోతుంది విత్ ఆరిజిన్ OS 6. మరి ఎన్ని అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారు, 3+4 ఇయర్సా లేకపోతే 4+5 ఇయర్సా, అది ప్రజెంట్ తెలియదు భయ్య. బట్ మొబైల్ రాబోతుంది ఇండియా మార్కెట్లో ఫస్ట్ ఫోన్ ఇదే కాబోతుంది విత్ ఆరిజిన్ OS 6 అంటే ఆండ్రాయిడ్ 16 మొబైల్లో మీకు కనిపిస్తుంది. ఇక ఓఎస్ విషయానికి వస్తే మాత్రం ఫీచర్స్ చాలా బాగుంటాయి. AI ఫీచర్స్, దాంతోపాటు కస్టమైజేషన్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోయిందంట. దాంతోపాటుగా మనకు లాక్ స్క్రీన్లో కస్టమైజేషన్, అది మాత్రం ఈసారి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతుంది ఆరిజిన్ OS 6లో చూసుకోండి. మరి బ్లూటూత్ ఉంటుందా అంటే మాత్రం వెయిట్ చేయండి, లాంచ్ వరకు వెయిట్ చేయండి, మీకు తెలిసిపోతుంది. ఇక దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ ఫోన్ చైనాలో 12GB అండ్ 16GB ర్యామ్తో వచ్చింది. బేస్ వేరియంట్ విషయానికి వస్తే 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్, అప్ టు మనకు 16GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్ వరకు లాంచ్ అయిపోయింది. మరి ఇండియాలో కూడా సేమ్ వేరియంట్స్ రావచ్చు, కానీ 1TB వేరియంట్ మీకు కనిపించకపోవచ్చు భయ్యా ఇండియాలో. అప్ టు మీకు మేబీ ఉండేది 512GB వరకు మాత్రమే, 1TB మీకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు ఒక లీక్స్ ప్రకారం ఇది తెలుస్తుంది ఇన్ఫర్మేషన్, అది మీతో షేర్ చేసుకుంటున్నా. సో చూసుకుంటే మాత్రం మనకు బేస్ వేరియంట్ 12GB ర్యామ్ ఉంటుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కోసం చాలా మంచి కాంబినేషన్, మీరు తప్పకుండా బేస్ వేరియంట్తో వెళ్ళిపోవచ్చు. కానీ నాకు స్టోరేజ్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం గో విత్ 512GB చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది DDR5X అల్ట్రా అంటే 10,667 MB/s స్పీడ్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ కనిపిస్తుంది. UFS 4.1 ఆఫర్ చేస్తున్నారు చూసుకోండి. మరి ఇక దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే మీకు ముందే చెప్తున్నా, ఈ ఫోన్లో ఉన్నది ఆల్మోస్ట్గా సేమ్ యాజ్ Vivo X200లో ఉన్న కెమెరా సెటపే, కొంచెం మార్చేశారు. కానీ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ కెమెరా ఫోన్ కాదు భయ్య. మీకు కెమెరా కోసం కావాలి అనుకుంటే వీళ్ళ బ్రాండ్ ఫోనే ఉంది కదా, Vivo X300 Pro అండ్ 300, వాటి కోసం వెయిట్ చేయడం బెస్ట్ అనమాట. అవి కెమెరా కోసం చాలా మంచి ఆప్షన్స్. కానీ ఈ ఫోన్ మెయిన్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్. మీకు పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్. అదేవిధంగా బోనస్గా మనకు కెమెరాస్ ఉన్నాయి, అంతేకాని కెమెరా కోసమే ఈ ఫోన్ తీసుకుందాం అనుకుంటే మాత్రం వద్దు, మర్చిపోండి, ఈ ఫోన్ కెమెరా కోసం కాదు భయ్య. డెడికేట్గా కెమెరా కోసం మాత్రం వివో స్మార్ట్ ఫోన్ మీరు తీసుకోవడం లేదు అనుకుంటే ఉంది కదా OnePlus 15, అలాంటి మొబైల్స్ మీరు బై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆఫర్ చేస్తుంది రియర్ సైడ్లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 921 సెన్సార్, దీని పేరు మార్చేసి రీబ్రాండ్ చేసిన సోనీ LYT 702 కూడా ఉండొచ్చు విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ జైన్ 1 సెన్సార్తో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా ఉంటుంది, ఇంక్లూడింగ్ సోనీ IMX 882 సెన్సార్. దీంట్లో మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆఫర్ చేస్తున్నారు. 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్ తో రాబోతుంది. ఇంక్లూడింగ్ మనకు వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే 8K 30fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోల్లో మనకు గెలాక్సీ కోర్ సెన్సార్ తో 32 మెగాపిక్సెల్ ఆఫర్ చేస్తారు. ఇక్కడ మీరు 4K 60fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం వివో యొక్క VCS టెక్నాలజీ కెమెరా కోసం, దాంతోపాటు CIPA 4.5 వీడియో స్టెబిలైజేషన్ కోసం ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. అంటే చూసుకుంటే కంపేర్ టు iQOO 13 మనకు కెమెరా డిపార్ట్మెంట్లో వీడియో అండ్ ఫొటోస్ ఇంప్రూవ్ కాబోతున్నాయి. కానీ చెప్పేది అదే, ఈ ప్రైస్ సెగ్మెంట్లో వేరే బ్రాండ్స్ యొక్క ఫోన్స్తో కంపేర్ చేస్తే బెస్ట్ కెమెరాస్ అంటే మాత్రం కాదు భయ్య. బికాస్ iQOO అనేది ఈక్వల్ టు పర్ఫార్మెన్స్, వివో అంటే కెమెరా, గుర్తుపెట్టుకోండి. అయినప్పటికీ ఈ ఫోన్ని మీరు కెమెరా కోసం అండ్ వీడియో కోసం తీసుకోవచ్చు. ఇక దాంతో డిజైన్ విషయానికి వస్తే 8.28mm థిక్నెస్, 221 grams వెయిట్తో ఫోన్ ఉంటుంది. అండ్ మీరు డిజైన్ నోటీస్ చేస్తే అదే టిపికల్ iQOO యొక్క సిగ్నేచర్ డిజైన్ మీకు కనిపిస్తుంది భయ్య. డిజైన్లో మీకు ఎలాంటి చేంజెస్ లేవు అనమాట, సేమ్ యాజ్ iQOO 12, iQOO 13 లాగా కనిపిస్తుంది అనమాట. బట్
ప్రజెంట్ టైంలో మీరు నోటీస్ చేస్తే రియల్మీ అయిపోయింది, వన్ ప్లస్ అయిపోయింది, వివో అయిపోయింది, ప్రతి ఒక్కరు కూడా కొత్త డిజైన్ ట్రై చేస్తున్నారు. అలాంటి కండిషన్లో వీళ్ళు కూడా ఈ యొక్క పాత డిజైన్ని వదిలేసి కొత్త డిజైన్ ట్రై చేస్తే ఏమయ్యేది భయ్య, బట్ అలా వీళ్ళు ఏం చేయలేదు, అదే పాత డిజైన్ యూజ్ చేస్తున్నారు. ఇది నా చిన్న ఎక్స్పెక్టేషన్ అనమాట. మీరేమంటారు? ఇప్పుడు కామెంట్ చేసి మీ అభిప్రాయం ఏంటో ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఇక మీరు నోటీస్ చేస్తే రియల్సెల్లో ఉన్నది గ్లాస్ బ్యాక్, కెమెరా చుట్టూ మనకు RGB ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే విషయానికి వస్తే అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కాన్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదనమాట. అండ్ మనకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. దీంట్లో మీకు ఈ సిమ్ సపోర్ట్ లేదు. డ్యూయల్ సిమ్ కూడా మనకు నానో సిమ్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు NFC, IP68, IP69 రేటింగ్, Type-C 3.2 Gen 1, IR బ్లాస్టర్, Wi-Fi 7, Bluetooth 6.0 ఇలాంటి ఫీచర్స్ ఈ ఫోన్లో కనిపిస్తాయి. అంటే లేటెస్ట్ హార్డ్వేరే ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే ఇన్ని కలర్స్లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో రిలీజ్ కాబోతుంది. అండ్ మనకు ఈసారి కొత్తగా కలర్ చేంజింగ్ బ్యాక్ ప్యానల్తో కూడా ఈ ఫోన్ రాబోతుంది. ఎస్, ఈ ఫోన్ యొక్క బ్యాక్ ప్యానల్ మనకు కలర్ చేంజ్ అవుతుందంట ఐకో చెప్తుంది. మరి దీంట్లో మీకు నచ్చిన కలర్ ఏంటి? నాకు నచ్చింది మాత్రం బ్లాక్ కలర్, చూడడానికి చాలా బాగుంది. మీకు నచ్చింది ఏంటి ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఇక మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఈ ఫోన్ మనకు November 27కి అమెజాన్లో రిలీజ్ కాబోతుంది, అంటే లాంచ్ కాబోతుంది. అండ్ వచ్చే ప్రైస్ ట్యాగ్ బిలో 65,000 రూపీస్. ఎస్, లాంచ్ ప్రైస్ ట్యాగ్ మనకు బిలో 65,000 ఉంటుంది. విత్ బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మనకు అగ్రెసివ్గా 59,999 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో లాంచ్ కాబోతుందంట. ఇప్పుడు లీక్స్ ప్రకారం ఇదనమాట. అండ్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ ట్యాగ్ ఇదే, అందుకోసం మీకు మెన్షన్ చేస్తున్నా. మరి మీరు ఏ ప్రైస్ ట్యాగ్ ఈ ఫోన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఇక ఫైనల్ థాట్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఎవరు తీసుకోవచ్చు అండ్ ఈ ప్రైస్ ట్యాగ్కి ఈ ఫోన్ జస్టిఫై చేస్తుందా అంటే మాత్రం ఎస్, దానిలో డౌట్ లేదు. ఈ ప్రైస్ ట్యాగ్లో ఈ ఫోన్ తప్పకుండా జస్టిఫై చేస్తుంది. చాలా అగ్రెసివ్ ప్రైస్ ట్యాగ్లోనే మొబైల్ లాంచ్ కాబోతుంది. కానీ ఈ ఫోన్ స్పెసిఫిక్గా ఎవరికి టార్గెట్ చేస్తుంది అంటే మాత్రం పర్ఫార్మెన్స్ ఎవరికైతే కావాలో, గేమింగ్ కోసం ఫోన్ ఎవరికైతే కావాలో అలాంటి వాళ్ళ కోసం ఈ ఫోన్ స్పెసిఫిక్గా చాలా మంచి ఆప్షన్. కానీ కెమెరా కోసం తీసుకుందాము అనుకుంటే మాత్రం మనకు మేబీ ఈ ఫోన్ కాకపోవచ్చు. దీని ప్లేస్లో రాబోతున్న రియల్మీ యొక్క GT 8 Pro అండ్ మనకు ఈసారి రియల్మీ చాలా సీరియస్ కనిపిస్తుంది. అండ్ కెమెరాస్ కూడా ఆ ఫోన్లో చాలా బాగున్నాయి, చూసుకోండి. అది కాదు అనుకుంటే OnePlus 15, లేదు అనుకుంటే వివో నుంచి మనకు Vivo X300 5G స్మార్ట్ ఫోన్ కెమెరా కోసం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఫోన్ మనకు మెయిన్ కోర్ ఏంటి అంటే, సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ భయ. ఎవరికైతే పర్ఫార్మెన్స్ కావాలో అలాంటి వాళ్ళు బ్లైండ్గా ఈ ఫోన్ బై చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ఐకు ఈక్వల్ టు పర్ఫార్మెన్స్ కాబట్టి, ఐకు యొక్క మెయిన్ కోరే పర్ఫార్మెన్స్ కాబట్టి, గేమింగే కాబట్టి అలాంటి వాళ్ళు తప్పకుండా ఈ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే తక్కువ ప్రైస్ ట్యాగ్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ట్రై చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ ఫోన్ నెంబర్ 1 ఆప్షన్ అండ్ మేబీ ఓన్లీ ఆప్షన్ కూడా కావచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో మొత్తానికి అయితే ఇదేనండి ఐకో 15 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు ఇప్పటి వరకు ఈ టైం వరకు ఈ వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.